గణేష్ మండపాలకు కూడా ఉచిత విద్యుత్. వినాయక చవితి సందర్భంగా మండపాలకు ఉచితంగా కరెంటు సప్లై చేయాలని చెప్పేసి ఏదైతే సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈసారి ఎవరైతే అంటే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని వినాయకులను అది ఎవరైతే నిలుపుకుంటారో అక్కడ ఖచ్చితంగా కరెంట్ అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, కొన్ని ఫామ్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ ఫామ్స్ ఫిలప్ చేసిన తర్వాత మీరు ఎంత కరెంటును వినియోగించుకున్నారు అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇష్టారాజ్యంగా కూడా కరెంటును వాడుకోవడానికి లేదు. అయితే మీ యొక్క పరిమితి ఎంత, అంటే అక్కడ ఎంత కరెంటు ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పేసి ముందు మీరు ఏదైతే చెప్తారో అంతే కరెంటును కనుక మీరు దాదాపు అటు ఇటుగా మీరు వాడితే నో ప్రాబ్లం. కానీ మీరు ఏదైతే కరెంటు మీరు అంటే మీకు అక్కడ అవసరాన్ని, మీకు అక్కడ ఎంత అవసరం ఉంటుందో దానికి మించి ఇష్టం వచ్చినట్టుగా అక్కడ నుంచి కరెంటు అవకతవకలు జరిగితే మాత్రం ఇక్కడ మాత్రం ఆ అధికారులు ఊకునే ప్రసక్తి కూడా ఖచ్చితంగా లేదు. కాబట్టి ఇక్కడ కరెంటు ఉచితంగా ఉంటుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏదైతే వినాయక మండపాల దగ్గర ఇష్టారాజ్యంగా కరెంటును ఎట్లా పడితే అట్లా వాడుకోకూడదు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. అసలే వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం సీజన్లో విద్యుత్తుతో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత అప్రమత్తంగా ఉండాలో అంత జాగ్రత్తగా, అంత అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే ఖబర్దార్ చాలా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక యువత ముఖ్యంగా మీరందరూ కూడా చదువుకునే ఉన్నారు కాబట్టి విద్యుత్ పట్ల చాలా అవగాహన కలిగి ఉండాలి. అక్కడ అంటే ఎక్కువ అంటే ఫ్రీ విద్యుత్ అంటే ఫ్రీ కరెంటు ఉంది కదా అని చెప్పేసి కరెంటుని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు వాడి మాత్రం ఎవరికి తలవంపులు తీసుకురాకండి, ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు. ఓకే, ఇది మాత్రం గుర్తుంచుకోండి.